హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ఐపీఎల్ 2025లో సన్ రైజ్ హైదరాబాద్ తన నెక్స్ట్ మ్యాచ్కి అయితే ఒక 6 డేస్ గ్యాప్ అయితే వచ్చింది. తర్వాత పంజాబ్ కింగ్స్తో తలపడబోతుంది. పంజాబ్ కింగ్స్ అయితే టీం చాలా స్ట్రాంగ్ ఉంది. ఎస్ఆర్హెచ్ అయితే చాలా మ్యాచ్లు వరుసగా 4 మ్యాచ్లు ఓడిపోయింది. సో ఎస్ఆర్హెచ్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఏదైనా ప్లేయర్స్ని మారుద్దామంటే బెంచ్ స్ట్రెంత్ కూడా సరిగా లేదు. ఉన్న 11 మందిలో ఎవరిని తీసుకోవాలన్నా కొత్త ప్లేయర్స్ లేకుంటే అంతకుముందు ప్రూవ్ కాని ప్లేయర్స్ ఉండడం జరిగింది. సో వేరే ప్లేయర్స్ని ఎక్స్చేంజ్ చేయడం కూడా కోచ్ అండ్ కెప్టెన్కి ఇబ్బందే. అండ్ కెప్టెన్ కూడా కొన్ని అనూహ్యమైన నిర్ణయాలు తీసుకుంటున్నాడు. అండ్ కోచ్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు కూడా చాలా ఆశ్చర్యజనకంగా ఉంటున్నాయి ఈ సీజన్. అండ్ వచ్చే మ్యాచ్లో ఖచ్చితంగా సన్ రైజ్ హైదరాబాద్ అయితే మళ్ళీ కంబ్యాక్ ఇస్తుంది అని బిలీవ్ చేసేవారంతా వీడియోని లైక్ చేయండి. అండ్ ఏ చేంజ్ చేస్తే బాగుంటుందని మీ పర్సనల్ ఒపీనియన్ అనేది అయితే కామెంట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐపీఎల్ ఎస్ఆర్హెచ్ అప్డేట్ కోసం. సో సన్ రైజ్ హైదరాబాద్ ఒక ట్రెండ్ సెట్ చేసింది. ఏంటంటే 200, 250, 300 అవలీలకు కొట్టేస్తామని ఒక ట్రెండ్ అయితే సెట్ చేసింది. అండ్ దానివల్లనే ఎస్ఆర్హెచ్కి ఇబ్బంది కూడా అవుతుంది. అది బ్యాటింగ్ వికెట్ అయినా బౌలింగ్ వికెట్ అయినా అలానే ఆడదామని ట్రై చేసి ఒకరిద్దరు అవుట్ కాగానే బ్యాటింగ్ ఆర్డర్ మీద మొత్తం ప్రెషర్ పడుతుంది. వాళ్ళు వరుసగా అవుట్ అవుతున్నారు. సో మొత్తానికి ఏంటంటే తుఫాన్ బ్యాటింగ్ చేద్దామనే ఉద్దేశంలో ఓవరాల్గా అవుట్ అవ్వడం జరుగుతుంది. సో కొద్దిగా చూసుకొని కూడా మిగతా టీమ్స్ ఆడుతున్నాయి, చాలా మంచి బ్యాటింగ్ చేస్తున్నాయి. అదేవిధంగా సన్ రైజ్ హైదరాబాద్ కూడా తమ గేర్స్ షిఫ్ట్ చేసుకుంటే బెటర్. 1-2 వికెట్లు పడగానే చూసి ఆడితే బెటర్. అండ్ సన్ రైజ్ హైదరాబాద్కు మెయిన్ ప్రాబ్లం బెంచ్ స్ట్రెంత్ లేకపోవడం. అండ్ అదేవిధంగా కెప్టెన్ కూడా సిమర్జిత్ సింగ్ని పదే ప్రోత్సహించడం కూడా చాలామందికి ఆశ్చర్యం కలిగించింది. అది కూడా స్లో వికెట్ అండ్ స్పిన్కు అనుకూలమైన వికెట్ మీద ఒక మంచి స్పిన్నర్ రాహుల్ చహార్ నాడు బెంచ్ మీద. సో ఈ బెంచ్ స్ట్రెంత్ను వాడుకోవట్లేదు. లేక ఒక మంచి ప్లేయర్ అక్కడ ఉన్నాడు, అతన్ని ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకొచ్చేవాళ్ళు సిమర్జిత్ సింగ్ తీసుకొచ్చి మ్యాచ్ అయితే పోయింది. అండ్ అదేవిధంగా అభిషేక్ శర్మకి బౌలింగ్ కూడా లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నప్పుడు ఇస్తున్నాడు. ఒక మ్యాచ్లో ఏమో నికోలస్ పూరన్ అప్పుడు ఇస్తే అతడు చితకబాదాడు. అండ్ మొన్నటి మ్యాచ్లో అయితే షెర్ఫెన్ రూథర్ఫర్డ్ ఉన్నప్పుడు ఇస్తే అతన్ని చితకబాదారు. సో మొత్తానికి ఒక లెఫ్ట్ హ్యాండర్కి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ని ఇవ్వడం మాత్రం కాస్త మిస్టేక్ అని చెప్పి మహమ్మద్ కైఫ్ కూడా అనడం జరిగింది. సో ఏమైంది ఎస్ఆర్హెచ్ కెప్టెన్కి అని అతడు కూడా తన ఒపీనియన్ అయితే చెప్పాడు. సో ఇప్పుడు మనం చూసినట్లయితే సన్ రైజ్ హైదరాబాద్కి ఇంకొక సమస్య, హైదరాబాద్ సూపర్ బ్యాటింగ్ వికెట్ తయారు చేస్తారంటే మొన్న ఒక బౌలింగ్ వికెట్ తయారు చేశారు. దాంతో మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ రెచ్చిపోయారు. అలాంటి పవర్ స్ట్రెంత్ ఉన్న బౌలర్స్ ఎస్ఆర్హెచ్కి లేరు ఈసారి, ఎట్టి పరిస్థితుల్లో లేరు, అదైతే నిజం. అండ్ శ్రీలంకకు సంబంధించిన ఇద్దరిని తీసుకున్నారు. ఫారిన్ ప్లేయర్స్ ఉండేదే ఒక 7, అందులో 2 వాళ్ళనే తీసుకున్నారు. వాళ్ళంత మంచి ఆటగాళ్ళలా కూడా కనిపించట్లేదు. సో ఉన్న వాళ్ళలో కమిందు మెండిస్ బెటర్ అనుకోవచ్చు, కానీ ఇషాన్ మలింగకి అయితే ఛాన్స్ కూడా రావట్లేదు. సో చాలామంది ఫాస్ట్ బౌలర్స్, ఒక మంచి యార్కర్, బౌన్సర్ వేసే బౌలర్స్ ఉన్నా కూడా కొనలేదు. అండ్ ముత్తే మురళీధరన్ ఇక్కడ స్పిన్ కోచింగ్ ఇవ్వడంలో కూడా కంప్లీట్గా ఫెయిల్ అవుతున్నాడు. అండ్ పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో మాత్రం బౌలింగ్ వాళ్ళది కూడా బాగుంది. వాళ్ళ దాంట్లో బౌలింగ్లో అయితే హర్షదీప్ సింగ్ ఉన్నాడు, అండ్ అదేవిధంగా ఫెర్గుసన్ ఉన్నాడు, మార్కస్ స్టోనిస్ ఉన్నాడు, మార్కో యాన్సన్ ఉన్నాడు. సో మంచి బౌలింగ్ లైనప్ ఉంది. యుజ్వేంద్ర చహల్ లాంటి ఒక స్పిన్నర్ ఉన్నాడు. ఇది కూడా హైదరాబాద్ పిచ్ మీదనే. అండ్ హెచ్సియుతో వచ్చిన వివాదం కారణంగా హెచ్సియు వీళ్లకు ఒక పంచ్ ఇద్దామని చెప్పి బౌలింగ్ వికెట్ తయారు చేసిందని ఒక న్యూస్ అయితే వస్తుంది. సో ఈ బౌలింగ్ వికెట్ మీద ట్రావిస్ హెడ్ అదే స్పీడ్తో ఆడదామని ట్రై చేసి అవుట్ అవుతున్నాడు. అతడు అవుట్ కాగానే ఆటోమేటిక్గా అందరు ఫెయిల్ అవుతున్నారు. సో ఇక్కడ సన్ రైజ్ హైదరాబాద్ టీంలో జరిగే మార్పులు ఏముంటాయి మరి దీన్ని ఎదుర్కోవాలంటే? ఒకటి, నెంబర్ 1 అయితే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మని ఎట్టి పరిస్థితుల్లో మార్చారు. ఇదైతే చాలా ఇంపాసిబుల్, వాళ్ళని మార్చే ప్రసక్తి అయితే లేదు. అవసరమైతే బ్యాటింగ్ ఆర్డర్లో అభిషేక్ శర్మని కిందికి, ఇషాన్ కిషన్ని పైకి పంపే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇషాన్ కిషన్ నెంబర్ 3లో ఉన్నాడు. వీళ్ళ ముగ్గురునైతే ఇప్పుడు వీళ్ళ మీదనే హోప్స్, ఎందుకంటే బెంచ్ స్ట్రెంత్ బ్యాటింగ్ లేదు. అక్కడ సచిన్ బేబీ ఉన్నాడు, అండ్ అదేవిధంగా అథర్వ టైడే ఉన్నాడు. సో వాళ్ళు కూడా పెద్ద క్రికెట్ ఆడిన అనుభవం అయితే లేదు, కొత్త ప్లేయర్స్. ఒకవేళ తీసుకుంటే అనికేత్ వర్మల హిట్ కూడా కావచ్చు, కానీ ఈ పర్టికులర్ మ్యాచ్ వరకు అయితే వీళ్ళని మార్చాలని చెప్పిన డిమాండ్స్ అయితే నెరవేరపోవచ్చు. సో ఈ ముగ్గురే ఉంటారు. ఖచ్చితంగా 6 డేస్ గ్యాప్ వస్తుంది కాబట్టి మళ్ళీ ఫ్రెష్గా మొదలు పెడదాం అని కోచ్ కూడా చెప్పాడు. సో మొత్తానికి ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ కాస్త చూసుకొని ఆడితే బెటర్. అభిషేక్ శర్మ కూడా కొడదామా వద్దా అని డబుల్ మైండెడ్గా కొట్టడం వల్ల క్యాచ్ అవుట్ అవుతున్నారు. 300కి కొట్టేయాలి అని చెప్పే ఇంటెన్షన్తోనే ఉంటున్నారు తప్ప పిచ్ సిచ్యువేషన్ బట్టి ఆడదామని చెప్పి లేదు. అండ్ మెయిన్గా కోచ్ యొక్క మిస్టేక్ ఉంది. కోచ్ సరిగా గైడెన్స్ ఇవ్వట్లేదు అనిపిస్తుంది. సో మనం వాళ్ళ గురించి మాట్లాడేంత పెద్దోళ్ళం అంటే మనం కొన్ని 100 మ్యాచ్లు చూస్తాం, మనకు కూడా చాలా తెలిసి ఉంటుంది. సో మొత్తానికి కోచ్ ఏంటంటే స్పిన్ కోచ్ అయినా బౌలింగ్ కోచ్ అయినా వేరే టీమ్స్లో పక్క ప్లానింగ్ కనిపిస్తుంది, ఎస్ఆర్హెచ్లో పెద్ద కనిపించట్లేదు మనం చూసినంత వరకు అయితే. అండ్ నితీష్ కుమార్ రెడ్డి ఆబ్వియస్గా ఒకటేసారి ఎస్ఆర్హెచ్ అందరు ఫామ్ పోయింది. ఇక్కడ నితీష్ కుమార్ రెడ్డి
ఫామ్ కూడా పోయింది. అండ్ ఒక మంచి బౌలింగ్ వికెట్ మీద మెల్లిగా ఆడాడు కానీ అవుట్ అయ్యాడు. అండ్ హెన్రిచ్ క్లాసెన్ మంచి టచ్లో కనిపిస్తున్నాడు కానీ కీలకమైన టైంలో అవుట్ అవుతున్నాడు. ఎందుకంటే ప్రత్యర్థి టీంలో మంచి క్వాలిటీ స్పిన్నర్స్ ఉన్నారు. ఆ క్వాలిటీ స్పిన్కే అవుట్ అవుతున్నాడు. మంచి బౌలింగ్ ఉంది. ప్రతి టీం దగ్గర ఒక డెడ్లీ బౌలర్స్ ముగ్గురు ఉన్నారు ఎక్సెప్ట్ ఎస్ఆర్హెచ్లో ఎవరున్నారు? మహమ్మద్ షమి వేస్తున్నాడు ఒక మ్యాచ్ 2 మ్యాచ్లలో. అండ్ ప్యాట్ కమిన్స్ కూడా బాగానే వేస్తున్నాడు కానీ కొడుతున్నారు. ఇంకా వీళ్ళిద్దరు తప్పించి ఎవరు లేరు. హర్షల్ పటేల్ ఎంతో నమ్మకంతో కొంటే అతడు యావరేజ్గా రాణిస్తున్నాడు. అండ్ సిమర్జీత్ సింగ్ అయితే ఒక పీడకల అని చెప్పుకోవచ్చు. సో బౌలింగ్లో అయితే స్పిన్ డిపార్ట్మెంట్లో ఎవరూ లేరు. జిషాన్ అన్సారీ ఉన్నాడు, యావరేజ్ వేస్తున్నాడు. నిజం చెప్పాలంటే వీళ్ళందరూ బౌలింగ్ ముందు అతనికి బెస్ట్ అనిపించింది లేకని అతడు షార్ట్ పిచ్ వేస్తున్నాడు, ఒక్కొక్కసారి కొన్ని లూజ్ బాల్స్ వేస్తున్నాడు. అండ్ ఇప్పటి వరకు రాహుల్ చహార్కి ఛాన్స్ ఇవ్వకపోవడం ఒకటే టీమ్ మేనేజ్మెంట్ మిస్టేక్. సో ఒక మ్యాచ్ ఓడిపోయినా కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్డ్ బౌలర్ ఇతడికి ఒక ఛాన్స్ ఇస్తే బాగుండేది. అండ్ పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ లైనప్ మీద ఖచ్చితంగా మనకు రాహుల్ చహార్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఒకటి వీళ్ళ దాంట్లో ప్రవ్ సిమ్రాన్ సింగ్ అండ్ ఆర్యా ఉన్నారు. ఓపెనర్స్ అయితే పెద్ద బలంగా లేరు. అండ్ శ్రేయస్ అయ్యర్, మార్కస్ స్టోనిస్, నెహాల్ వదేరా అండ్ గ్లెన్ మ్యాక్స్వెల్ అండ్ శశాంక్ సింగ్ లాంటి బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. బ్యాటింగ్ లైనప్ చూసుకుంటే ఎస్ఆర్హెచ్ కంటే పెద్ద గొప్పగా ఏం లేదు. శ్రేయస్ అయ్యర్ ఒకడే కొంచెం స్టాండర్డ్ ప్లేయర్. కానీ బౌలింగ్ మనది సరిగా లేదు. వాళ్ళ బౌలింగ్ బాగుంది కానీ మన బౌలింగ్ని వాళ్ళు పండుగ చేసుకుంటున్నారు. ఇక్కడ ప్రతి టీంతో మిస్టేక్ అదే. మనతో ఆడిన ప్రతి టీం దగ్గర బ్యాటింగ్ సరిగా లేదు కానీ మన బౌలర్స్ వాళ్ళకి లడ్డుల్లా బాలేస్తున్నారు. ఒక ప్లానింగ్ లేకుండా బౌలింగ్ వేస్తున్నారు. అండ్ ఆడన్ జంపా లాంటి ఒక మంచి స్పిన్నర్ ఆడన్ జంపా. కాకపోతే ఏంటంటే అతడు 1-2 మ్యాచ్లు ఆడిపోయేసరికి డిమాండ్స్ వచ్చాయి, తీసేయాలని తీసేశారు. కంటిన్యూస్గా అతడికే ఛాన్స్ ఇస్తే బాగుంటుందేమో నాకైతే పర్సనల్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఆస్ట్రేలియాకు ప్రతి చోట అతను మ్యాచ్లు అయితే ఆడుతూ ఉంటాడు. సో 4 విదేశీ ప్లేయర్లను సెలెక్ట్ చేయడం చాలా సమస్యగా ఉంది. 3 అయితే ఫిక్స్ ఉన్నారు. 4వ ప్లేయర్ వియాన్ ముల్డరా లేకపోతే కమిందు మెండిసా అనేది అర్థం కావట్లేదు కెప్టెన్కి, కోచ్కి. కమిందు మెండిస్ని తీసుకున్నా కూడా అతనికి వీళ్ళు బౌలింగ్ ఇవ్వట్లేదు, సరిగా 1 ఓవర్ ఇస్తున్నారు. సో కొన్ని మిస్టేక్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. అండ్ అదేవిధంగా పంజాబ్ కింగ్స్ మీద డెఫినెట్గా ఈ బ్యాట్స్మెన్ అయితే ఫైర్ కావాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మ్యాచ్ కూడా బౌలింగ్ వికెట్ తయారు చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మొన్నటి మ్యాచ్లోనే హెచ్సియు ఆ వివరంతో హఠాత్తుగా బౌలింగ్ వికెట్ని అయితే తయారు చేసింది. సో ఒకవేళ బౌలింగ్ వికెట్ తయారు చేసినా కూడా మంచి బౌలర్స్ని తీసుకుందామంటే బెంచ్ స్ట్రెంత్ లేదు. సో మీరు ఆలోచిస్తే ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో మహమ్మద్ షమి, హర్షల్ పటేల్, జయదేవ్ ఉన్నాడు కట్. ఇంకా మనం బెంచ్ మీద చూస్తే ప్లేయర్స్ ఎవరు లేరు. సో ఈసారి మెగా యాక్షన్లోనే ఎస్ఆర్హెచ్ టీం అయితే బిగ్ మిస్టేక్ చేసిందని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ మ్యాచ్లో హర్షల్ పటేల్ కూడా జాయిన్ అవుతున్నాడు కాబట్టి ఫాస్ట్ బౌలింగ్లో మహమ్మద్ షమి, ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్ ఈ ముగ్గురు సరిపోతారు నాకు తెలిసి. స్పిన్నర్లలో ఆడన్ జంపా అండ్ రాహుల్ చహార్, జిషాన్ అన్సారీ వీళ్ళ ముగ్గురులో కనీసం 2 వచ్చేలా చూసుకుంటే చాలా బెటర్. ఈ ఫాస్ట్ బౌలింగ్ అండ్ 2 స్పిన్నర్స్ అయితే సరిపోతుంది. అండ్ బ్యాటింగ్లో ఎలాగో అనికేత్ వర్మ మంచి ఫామ్లోనే ఉన్నాడు. అండ్ మనం చూస్తే కమిందు మెండిస్ ఒకవేళ ఇతన్ని తీసుకుంటే ఇతడు మెల్లగా కూడా బ్యాటింగ్ చేయగలడు. అండ్ హెన్రిచ్ క్లాసెన్ ఫామ్లో ఉన్నట్టే కనిపిస్తూ అవుట్ అవుతున్నాడు. అండ్ నితీష్ కుమార్ రెడ్డి కొంచెం స్లోగా ఆడుతున్నాడు, పర్లేదు, అంత తక్కువ రన్స్ అయితే చేయట్లేదు. సో ఓవరాల్గా సన్ రైజర్స్ హైదరాబాద్ గెలవాలంటే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ వీళ్ళలో ఒకరైతే ఖచ్చితంగా 50 కొట్టాలి. అది కొట్టినప్పుడు మాత్రమే మన స్కోర్ ఒక 180 అలా వెళ్తుంది. అండ్ మన బౌలింగ్ లైనప్కు కాస్త హోప్ అయితే ఉంటుంది. సో మొత్తానికైతే వచ్చే మ్యాచ్లో వికెట్ మీద ఆధారపడి ఉంటుందని చెప్పొచ్చు. ఈ 300 బిగ్ హిట్టింగ్ని ట్రావిస్ హెడ్ పక్కన పెట్టేసి జనరల్గా ఆస్ట్రేలియాకి ఎలా అయితే ఆడతాడో అలా ఆడుకుంటూ వెళ్ళిపోతే బెటర్ అని నాకైతే అనిపిస్తుంది ఫ్రెండ్స్. అండ్ వాళ్ళ బౌలింగ్ లైనప్లో అయితే హర్షదీప్ సింగ్ కాస్త డేంజరస్ బౌలరే. అండ్ వాళ్ళకు కూడా మార్కో యాన్సన్ అండ్ ఫెర్గుసన్ లాంటి చాలా ఫాస్ట్గా వేసే బౌలర్స్ ఉన్నారు కానీ వీళ్ళని కొట్టొచ్చు. మార్కో యాన్సన్ ఎస్ఆర్హెచ్కి ఆడిన వాడే, బాల్ అయితే బౌన్స్ అవుతూ ఉంటుంది. అండ్ మార్కస్ స్టోయిన్స్ పెద్ద బౌలింగ్ ఏం లేదు వాళ్ళకి, కానీ మన వాళ్ళు ఏంటంటే కొట్టే తీరాలి అనే కంగారులో అయితే అవుట్ అవుతున్నారు. సో ఎందుకంటే మనం ఒక 200 కొడితేనే మనకు డిపెండ్ చేసుకునే బౌలర్స్ ఉన్నారు. సో ఇదొక పెద్ద సమస్య అయిపోయింది ఎస్ఆర్హెచ్కి. బౌలింగ్లో బెంచ్ స్ట్రెంత్, సరైన క్వాలిటీ ప్లేయర్స్ని అయితే కొనలేదు. మనం చూసుకున్నప్పుడు బౌలింగ్ అయితే ఫెయిల్ అవుతుందనే చెప్పుకోవచ్చు. స్పిన్లో జిషాన్ అన్సారీ మీద ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చిందన్నప్పుడే అర్థమవుతుంది. రాహుల్ చహార్కి ఒక ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్.